సిపిఎం దుబ్బాక మండల 3వ మహాసభలు విజయవంతం. సిపిఎం దుబ్బాక మండల 3వ మహాసభలు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని శ్రీ సాయి బాలాజీ గార్డెన్లో ఆదివారం జరిగాయి. సభ ప్రారంభానికి ముందు జనతా ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి అంటూ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ గోపాలస్వామి సిపిఎం జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయనతో పాటు శశిధర్, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జి భాస్కర్, నాయకులు సాధకులతో కలిసి దుబ్బాక మండల 3వ సభలో పాల్గొని మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ పి సుందరయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. जोहार अमर वीरुला को, जोहार अमर वीरुला को साधिद्दाम अमर आशयाలను साधिद्दाम अमर आशयाలను जोहार अमर जीवुलके जोहार जोहार है कामरेड कुचपल्ली सुंदरయ్య సాధిస్తాం సుందరయ్య గారి ఆశయాలని సాధిస్తాం సుందరయ్య గారి ఆశయాలని 60 మంది పార్టీ సభ్యులకు విస్తరించి ఒక పెద్ద హాల్లో ఈ మహాసభ జరుపుకోవడం అభినందనీయమైనటువంటి విషయం. అయితే ఈ మహాసభ ఏ పరిస్థితుల్లో జరుపుకుంటున్నాం, నేడు దేశంలో రాష్ట్రంలో ఏ రాజకీయ పరిస్థితులు ఉన్నాయి, ఏ ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, ప్రజల యొక్క కష్ట సుఖాలు ఏ రకంగా ఉన్నాయి, ఒకసారి మనము వాటిని గుర్తు చేసుకొని జరగనీయలేరు. ప్రభుత్వ కంట్రోల్లో బ్యాంకులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆర్థిక సంక్షోభం రాదని చెప్పింది. ఒక్కసారి కాదు, అనేక సందర్భాల్లో కమ్యూనిస్టుల యొక్క గొప్పతనము అంటే ఎప్పుడైతే సంక్షోభాలు వస్తాయో, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందో ఆ సందర్భం వచ్చినప్పుడల్లా ఇలా కమ్యూనిస్టుల యొక్క గొప్పతనం అర్థమవుతున్నది. భారతదేశంలో కూడా ఏం జరిగింది, కరోనా వస్తే ప్రజల్ని ఆదుకున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేరళ రాష్ట్రం మాత్రమే. మొదటి దశ కరోనాలో కానీ రెండో దశ కరోనాలో కానీ 17 రకాల నిత్యావసర సరుకుల్ని లాక్డౌన్ ప్రకటించినటువంటి 3 నెలల పాటు ప్రతి ఇంటికి 17 రకాల నిత్యావసర సరుకులు, పోయిన సంవత్సరం ఒక 3 నెలలు, ఈ సంవత్సరం ఒక 3 నెలలు ఇంటికే సరుకులు పంపించింది కేరళ ప్రభుత్వం. మన దగ్గర ఏం జరిగింది, 1500 రూపాయలు బ్యాంకులో వేస్తున్నామని చెప్పి చారాన కోడికి బారాన గరం మసాలా అన్నట్టుగా 1500 బ్యాంకులో పడితే బ్యాంకుల చుట్టూ ఎన్ని రోజులు తిరగాల్సి వచ్చింది, అక్కడ పోయి కరోనా రుద్దుకోవాల్సి వచ్చింది. కానీ కేరళ ప్రభుత్వం ఇంటికే పంపించింది పంపించాల్సిన సరుకుల్ని. మొత్తం అంతర్జాతీయ గుర్తింపు పొందింది కేరళ ప్రభుత్వం. శైలజ టీచర్ ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి పిలిచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దుబ్బాక మండలం ఉన్నటువంటి అనేక ప్రజా సమస్యల మీద మన పార్టీగా స్పందిస్తూ ఆందోళన పోరాటాలు నిర్వహించి ప్రభుత్వం మీద, స్థానిక అప్పటి ఎమ్మెల్యే మీద, మరణించినటువంటి రామలింగారెడ్డి గారి మీద అనేక పోరాటాలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారం కోసము పెద్ద ఎత్తున ముందుకు వచ్చినటువంటి సందర్భాలు మన పార్టీ ఉన్నది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అత్యధికంగా వర్గం ఉన్నటువంటిది బీడీ కార్మిక వర్గం. బీడీ రంగంలో సిఐటిగా అనేక పోరాటాలు, అనేక ప్రభుత్వాల మీద పోరాటాలు విజయాలు సాధించడానికి కూడా దోహదపడ్డది. వాకపాటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీడీ కార్మిక వర్గం మీద చైతన్యం చేసే కార్యక్రమం కూడా మన సిపిఎం పార్టీగా, ప్రజా సంఘాలుగా ముఖ్యమైన కృషి కొనసాగించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందులో భాగంగానే ఈ ప్రాంతంలో ఈ 3.5 సంవత్సరాల కాలంలో బీడీ రంగంలో కూడా మంచి నిర్మాణానికి పెరుగుదలకు కూడా కృషి దోహదపడ్డది అనేటువంటిది కూడా ఆ పార్టీ మండల కమిటీగా భావిస్తాము. ప్రజల కోసం ఎర్ర జెండా ఏ రకంగా అండగా నిలబడాలనేటువంటి విషయాల్ని మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. ముందుగా ఎర్ర జెండా యొక్క ఔన్నత్యం, ఎర్ర జెండా యొక్క అవసరాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఎర్ర జెండా పని అయిపోయింది, ఎర్ర జెండా ఎక్కడుందని చెప్పి ఇలా పాలకులు, పెట్టుబడిదారులు, దోపిడీదారులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రపంచాన్ని కుదిపేసినటువంటి కరోనా మహమ్మారి ఎర్ర జెండా యొక్క ప్రాధాన్యతను మరొకసారి గుర్తు చేసింది. మొత్తం ప్రపంచాన్ని, దేశాన్ని, ప్రజల యొక్క ప్రాణాలే పోతుంటే ఇప్పటి వరకు ఈ దేశంలో పెట్టుబడిదారు విధానమే పరిష్కారం, ఈ దోపిడీ రాజ్యాలే పరిష్కారం, ఇక కమ్యూనిజానికి నూకలు చెల్లి
ఇక కమ్యూనిస్టుల పార్టీ ఉనికే లేదన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ కరోనా నుంచి ప్రజల్ని కాపాడింది ఎవరు, ఈ కరోనా నుంచి ప్రజల్ని గట్టెక్కించింది ఎవరంటే ఈ ఎర్ర జెండా మాత్రమే. ప్రపంచంలో నాడు నేడైనా ఎర్ర జెండా ఏ సిద్ధాంతాన్ని అయితే ముందుకు తీసుకొచ్చిందో ఎర్ర జెండా చెప్పినటువంటి సిద్ధాంతమే ఈరోజు రుజువైంది. సర్వరోగ నివారణని పారాసెటమాల్ అన్నట్టుగా సర్కారు దవాఖానకు పోతే ఏ రోగం వచ్చినా డాక్టర్ ఇచ్చేది పారాసెటమాల్ గోలి, అన్ని రోగాలకి ఇదే నయం చేస్తుంది. అదే రకంగా ప్రపంచంలో భవన నిర్మాణ రంగ కార్మికులు పనిచేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తా ఉంటే, ఏటా లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తా ఉన్నా కనీసం ఒక్క పైసా ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా లేదు. కానీ వెల్ఫేర్ బోర్డు ఉన్నటువంటి నిధులను ఈరోజు పక్కదారి పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడతా ఉంది. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం ఏమైనా కార్మిక వర్గానికి మేలు చేస్తుందా అంటే ఉన్న భవన నిర్మాణ కార్మిక రంగ వెల్ఫేర్ బోర్డు రద్దు చేయడానికి రూపకల్పన చేసింది. ఇప్పటికే మన ఏమరేషన్ ఆ విషయాలు చెప్పింది. అంటే ఆమారి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు లేదు, భవన నిర్మాణ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దుబ్బాక మండలం ఉన్నటువంటి అనేక ప్రజా సంస్థల మీద మన పార్టీగా స్పందిస్తూ ఆందోళన పోరాటాలు నిర్వహించి ప్రభుత్వం మీద, స్థానిక అప్పటి ఎమ్మెల్యే మీద, మరణించినటువంటి రామలింగారెడ్డి గారి మీద అనేక పోరాటాలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారం కోసము పెద్ద ఎత్తున ముందుకు వచ్చినటువంటి సందర్భాలు మన పార్టీ ఉన్నది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అత్యధికంగా వర్గం ఉన్నటువంటిది బీడీ కార్మిక వర్గం. బీడీ రంగంలో సిఐటిగా అనేక పోరాటాలు, అనేక ప్రభుత్వాల మీద పోరాటాలు విజయాలు సాధించడానికి కూడా దోహదపడ్డది. వారితో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీడీ కార్మిక వర్గం మీద చైతన్యం చేసే కార్యక్రమం కూడా మన సిపిఎం పార్టీగా, ప్రజా సంఘాలుగా ముఖ్యమైన కృషి కొనసాగించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందులో భాగంగానే ఈ ప్రాంతంలో ఈ 3.5 సంవత్సరాల కాలంలో బీడీ రంగంలో కూడా మంచి నిర్మాణానికి పెరుగుదల కూడా కృషి దోహదపడ్డది అనేటువంటిది కూడా ఆ పార్టీ మన కమిటీగా భావిస్తా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికుల యోగ సంక్షేమాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని చెప్పి మనం అనేక సందర్భాల్లో నిరసన కార్యక్రమాలు, పోరాటాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ పోరాటాల ఫలితంగా ఇప్పుడు కొంత వెల్ఫేర్ బోర్డు భవన నిర్మాణంలో ఆపగలిగినాం. కానీ ఇంకా ఆమాలి కార్మికులు ఎలాంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వము చేయట్లేదు. కాబట్టి ఈ రోజు వాటితో పాటు ఈ ప్రాంతంలో ముఖ్యంగా కెనాల్ మల్లన్న సాగర్ నుంచి వస్తున్నటువంటి కెనాల్ సంబంధించినటువంటిది అప్పనపల్లి నుంచి ప్రారంభమైనటువంటి పెద్దగుండేలి, అసంజీరాపూర్, బలవంతాపూర్, రాజక్కపేట, చెల్లాపూర్ ఈ గ్రామాల మీదుగా కెనాల్ వెళ్తా ఉంటే గత 3.5 సంవత్సరాల క్రితం దాని మీద కనీసం అప్పటి ఎమ్మెల్యే సరైనటువంటి పరిహారం ఇవ్వకపోతే అందరినీ సమూహీకరించి ఇక్కడనే పెద్ద ఎత్తున సభ పెట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన ప్రయత్నం ఉంది. వాటితో పాటు ఈ పక్కనే ఉన్నటువంటి దుబ్బాక మండలానికి కానుకొని ఉన్నటువంటి అప్పనపల్లి పక్కనే విలేజ్ లో ప్రజా సంఘాలు నిత్యము కార్మికుల పక్షాన గాని, మహిళల పక్షాన గాని, అట్లాగే ఉద్యోగుల పక్షాన గాని, రైతుల పక్షాన గాని, ఎవరి పక్షాన, విద్యార్థుల పక్షాన గాని మరి ఆ ప్రజా సంఘాల తరఫున ఇవాళ అనేక పోరాటాలు చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రజల హక్కులు, ప్రజల సౌకర్యాలు, ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడాలని అనేక విధాల ఇవాళ ప్రజల హక్కులను ముందుకు తీసుకుపోయి, ప్రజల సమస్యలను ముందుకు తీసుకుపోయి పోరాడుతున్నటువంటి సిపిఎం పార్టీ వల్ల సిద్దిపేట జిల్లాలో ఒక బలమైన శక్తిగా తయారు కావాల్సిన అవసరం ఉంది. అంటే కావాలంటే సిపిఎం పార్టీ తయారు కావాలంటే సిపిఎం పార్టీకి ప్రజల ఆదరాభిమానాలు కావాల్సిన అవసరం ఉంది. ఆ రకమైనటువంటి బలాన్ని మీరు ఇచ్చినట్టయితే రాబోయే కాలంలో ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటాలు తీసుకుపోవడానికి సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ కొత్త నిశ్చయంతో ఉన్నది. అట్లా మీరు ఇచ్చినటువంటి అభిమానంతో రాబోయే కాలంలో మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వం మెడలు వచ్చాయినా సరే, ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా సరే మీ సమస్యను ముందుకు తీసుకుపోవడానికి ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇవాళ మీకు అందరికీ తెలుసు, ఢిల్లీలో రైతు ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. ఇప్పటికీ 7-8 మాసాలు అవుతా ఉంది. కానీ రైతులు ఒకంచె జరుగుతలేదు. ఎందుకు జరుగుతున్నారంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము 3 రైతు చట్టాలు తీసుకొచ్చింది. మరి రైతులకు చట్టాలు
పార్లమెంట్ లో మనము ఓటు వేసి ఎంపీలను తీసుకుపోయి పార్లమెంట్ లో కూర్చుని మా తలరాతలు మార్చుంటాయి అని చెప్పి మనం ఓటు వేసి పంపితే వాళ్ళ తలరాతలు మార్చుకుంటారు. మన తలరాతలు మొత్తం, మన జీవితాన్ని మొత్తం బుగ్గిపాలు అగ్గిపాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి చట్టాలే వాళ్ళ రైతుల పాలిట 3 చట్టాలు తీసుకొచ్చారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి చట్టాలే అంతో కింతో ఉపయోగపడుతున్నాయి. వాటిని పకడ్బందీగా అమలు చేయాలని ఓ వైపు పోరాటం జరుగుతుంటే ఈ చట్టాలే అవసరం లేదు, ఇక మీరు అసలు రైతు అనేటువంటి లేకుండా చేయాలనే పద్ధతిలో ఇంతకుముందుకే మలేష్ అన్న చెప్పి ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ప్రజాప్రభుత్వం కాదు, కానీ ప్రజలు ఓటు చేసి మన మల్లేశ్వరన్న గారు మాట్లాడారు. అట్లాగే భాస్కర్ కూడా ఈ మండలంలో జరిగినటువంటి పోరాటాలను కూడా ముందు మాట్లాడడం జరిగింది. అయితే ఇవాళ సిపిఎం పార్టీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర సిపిఎం పార్టీకి ఉన్నది. అయితే ఇప్పుడున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇప్పుడున్న పద్ధతులు చూసినట్లయితే ఇవాళ ఓట్లు సీట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి తప్ప ఇవాళ రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఏంటి, ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నది ఎవరు, ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్నది ఎవరు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నది ఎవరు అనేది చర్చ జరుగుతలేదు. మనం చూస్తున్నాం. దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నిక జరిగినప్పుడే అనేక అంశాలు ప్రజల సంక్షేమం గురించి మాట్లాడారు. అట్లాగే ఇవాళ హుజరాబాద్ ఉప ఎన్నిక జరగబోతా ఉన్నది. దాంతో ఇవాళ ఒక పార్టీ కాదు, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ కాదు, ఎన్నికలు జరుగుతున్న సందర్భంలోనే ప్రజా సమస్యలు, ప్రజలకు ఏది అవసరము, ప్రజలను ఎట్లా కొనుక్కోవాలనే పద్ధతిలో ఇవాళ రాజకీయాలు నడుపుతారు తప్ప నిత్యంగా నిజంగానే ప్రజలు ఏమి ఎదుర్కొంటారు, వాళ్ళ సమస్యలు ఏంటి మరి ఇప్పటిదాకా తెలియదా వాళ్ళకు, మరి వాటి గురించి ఎందుకు మాట్లాడతారు అనేది వాళ్ళ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ రాజకీయ పార్టీలకు సిపిఎం పార్టీకి చాలా తేడా ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడే సిపిఎం పార్టీ మాట్లాడదు. ప్రతి నిత్యం సిపిఎం పార్టీ ప్రజా సమస్యలను ఎజెండా వేసుకుంటుంది, ప్రజా సమస్యలను ఏకరూ పెడుతుంది. ఈ ప్రభుత్వాల మీద కొట్లాడుతున్నటువంటి నిజమైనటువంటి పార్టీ వల్ల సిపిఎం పార్టీ అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.